నేపథ్యం మారినప్పుడల్లా నాటకంలో పాత్రల దుస్తులు మారటం చూశాం. కానీ ఈసారి క్రీడారంగంలో కథ మారింది, రూపు మారింది, చివరికి రంగు కూడా మారింది. సమరాలు ముగిశాయనుకునే లోపే మరో సమరం తెరపైకి వచ్చింది. నిన్న కాక మొన్నే ఫుట్బాల్ ప్రపంచ కప్ హంగామా ముగిసింది. కళ్ల ముందు దగదగలాడే ట్రోఫీలు, కన్నీళ్లు, గెలుపు పిడికిళ్ళు ఇంకా అలానే ఉన్నాయి. అంతలోనే 2026 ఆగస్టులో జరగనున్న హాకీ ప్రపంచ కప్పై ప్రపంచం దృష్టి పడింది. హాకీ మన జాతీయ క్రీడ, మన ఉద్వేగం, మన చరిత్ర. అయితే ఈసారి సమరానికి ముందే ఒక పెద్ద చర్చ మొదలైంది. మైదానంలో బంతి దొరలకు ముందే మాటల బంతులు దొర్లుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? జెర్సీ రంగు. అవును, దశాబ్దాలుగా మెన్ ఇన్ బ్లూగా మనసుల్లో నిలిచిపోయిన భారత జట్టు ఇప్పుడు కాషాయ రంగు జెర్సీలో కనిపించబోతోంది. 50 ఏళ్ల నిరీక్షణ, అర్ధ శతాబ్దపు తపన. ఈసారి ప్రపంచ కప్ మన చేతికి వస్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఈ కొత్త జెర్సీ మాత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక దుస్తుల రంగు మారటమేనా, లేక దీని వెనుక ఆటకు ఉపయోగపడే కారణం ఏదైనా ఉందా, లేక సెంటిమెంటా? అసలు రంగు మారితే రాత కూడా మారుతుందా? రండి, ఇవాళ దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక నిర్ణయం వెలువడగానే విమర్శలు రావటం సహజం. మన దేశంలో ప్రతి ఇంట్లో ఒక క్రీడా విశ్లేషకుడు ఉంటాడు. అది మన అభిమానానికి నిదర్శనం. మరి ఈ జెర్సీ వివాదంపై హాకీ ఇండియా ఏమంటోంది? వాళ్ళు చెప్పేది వింటే అరే, అందులో ఈ కోణం కూడా ఉందా అనిపిస్తుంది. హాకీ ఇండియా పెద్దలు మాత్రం ఒకటే చెప్తున్నారు: మేము రాజకీయాలు చూడలేదు, ఏ రంగు వైపుకి మొగ్గు చూపలేదు, ఆటగాళ్ళకి ఏది ఉపయోగపడుతుందో అదే ఆలోచించాం. మొదట ఇది వినగానే కాస్త వింతగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు చెప్పిన కారణం వింటే ఆలోచించాల్సిందే. ప్రస్తుతం అంతర్జాతీయ హాకీ మ్యాచ్లు జరిగే సింథటిక్ మైదానాలు ఎక్కువగా నీలం రంగులోనే ఉంటున్నాయి. అదే మైదానంలో నీలం జెర్సీలు వేసుకున్న ఆటగాళ్లు పరుగులు తీస్తూ ఉంటే కొన్నిసార్లు కోచ్లకి, తోటి ఆటగాళ్లకు, కెమెరాలకు కూడా వాళ్ళు మైదానంలో కలిసిపోయినట్లుగా కనిపిస్తున్నారట. దీంతో సహచర ఆటగాడిని వెంటనే గుర్తించడంలో చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. హాకీలో ఒక్క క్షణం తేడా కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. పాస్ ఇవ్వటంలో క్షణం ఆలస్యమైనా గోల్ చేసే అవకాశం చేజారిపోవచ్చు. అందుకే ఆటగాళ్లు, కోచ్లతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని హాకీ ఇండియా చెప్తోంది. మరి ప్రత్యామ్నాయంగా ఏ రంగు? ముందు పసుపు రంగును కూడా పరిశీలించారు, తర్వాత ఆరెంజ్ను కూడా చూశారు. చివరికి మన జాతీయ పతాకంలో త్యాగానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచే కాషాయ రంగునే ఎంచుకున్నారు. అంతేకాదు, చరిత్ర పేజీలను తిరిగేస్తే జెర్సీ రంగులు మారటం మనకి కొత్త కాదు. 2014 ప్రపంచ కప్లో భారత్ పసుపు రంగు జెర్సీతో ఆడింది. 2018లో జెర్సీ డిజైన్ పూర్తిగా మారింది. పరిస్థితులకు తగ్గట్లుగా మారటం కూడా క్రీడా వ్యూహంలో భాగమే అని హాకీ ఇండియా స్పష్టం చేస్తోంది. అయితే నాణానికి రెండో వైపు కూడా ఉంటుంది కదా. నాణం ఎగరేస్తే పడే బొమ్మ మాత్రమే కాదు, మరో వైపును కూడా చూడాలి. మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు వీరేన్ రాస్క్విన్హా మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఆయన మాటల్లో ఒక మాజీ క్రీడాకారుడి భావోద్వేగం కనిపిస్తోంది. ఒక సగటు భారతీయుడి ఆత్మగౌరవం కూడా ఉంది. ఆయన ఏమన్నారంటే, నేను ఏళ్ల తరబడి నీలం జెర్సీ వేసుకునే మైదానంలోకి దిగాను. ఆ రంగు నా శరీరానికి తొడుక్కున్న దుస్తుల్లా కాదు, నా ఆత్మకు తొడిగిన గౌరవం. టీమిండియా అంటే బ్లూ, దాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఒక ఆసక్తికరమైన పోలిక కూడా చెప్పారు. అర్జెంటీనా ఫుట్బాల్ జట్టును ఒక్కసారి ఊహించుకోండి. వాళ్ళ సంప్రదాయ నీలం, తెలుపు చారల జెర్సీని వదిలేసి ఎప్పుడైనా ఆరెంజ్ జెర్సీలో బరిలోకి దిగుతారా? మనం ఊహించగలమా అని నిలదీశారన్నమాట. ఆయన వాదన ప్రకారం ఇది కేవలం రంగు మార్పు కాదు, జట్టు గుర్తింపును మార్చే నిర్ణయం అని. దీనికి రాజకీయ రంగు పులమకండి. నేను మాట్లాడేది భారతీయ హాకీ గుర్తింపు గురించి మాత్రమే అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ ఇద్దరి వాదనల్లోనూ కొంత న్యాయం ఉంది. హాకీ ఇండియా ఆటకు ఉపయోగపడే విషయాల గురించి మాట్లాడుతోంది. మాజీ ఆటగాళ్లు సంప్రదాయం, భావోద్వేగం గురించి మాట్లాడుతున్నారు. రంగు మారితే ఆత్మ మారుతుందా, లేక కొత్త రంగు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేది చివరికి మైదానమే. సరే, జెర్సీ నీలమా, కాషాయమా అనే చర్చను కాసేపు పక్కన పెడదాం. మైదానంలోకి దిగాక ఏ రంగు జెర్సీ వేసుకున్నా సాధించాల్సింది మాత్రం విజయమే. ఈసారి ప్రపంచ కప్కి నెదర్లాండ్స్, బెల్జియం ఆతిథ్యం ఇస్తున్నాయి.
భారత జట్టు ఆగస్టు 15న మన స్వాతంత్ర్య దినోత్సవం రోజునే వేల్స్లో తొలి మ్యాచ్ ఆడబోతోంది. ఆ తర్వాత ఇంగ్లాండ్, సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్తాన్లతో కీలక మ్యాచ్లున్నాయి. ఇక్కడ ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి. భారత్ చివరిసారిగా హాకీ ప్రపంచ కప్ గెలిచిందెప్పుడు? 1975లో కౌలాలంపూర్ వేదికగా అజిత్ పాల్ సింగ్ నాయకత్వంలో అశోక్ కుమార్ వేసిన ఆ చారిత్రాత్మక గోల్ భారత్ను ప్రపంచ విజేతగా నిలబెట్టింది. ఆ తర్వాత అర్ధ శతాబ్దం గడిచిపోయింది. 50 ఏళ్ళు, ఒక తరం మారిపోయింది. ఒలింపిక్స్లో పథకాలు సాధించాం, ప్రపంచంలో మళ్ళీ మన సత్తా చాటాం. కానీ ప్రపంచ కప్ ట్రోఫీ మాత్రం ఇంకా మన చేతికి అందలేదు. హర్మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో ప్రస్తుత భారత పురుషుల జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. గోల్ కీపింగ్లో మోహిత్ సూరజ్ కర్కెరా, డిఫెన్స్లో హర్మన్ ప్రీత్, అమిత్ రోహిదాస్, జర్మన్ ప్రీత్, మిడ్ఫీల్డ్లో మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, ఫార్వర్డ్లో మందీప్, సుఖ్జిత్ లాంటి అద్భుతమైన ఆటగాళ్లున్నారు. అనుభవము ఉంది, కుర్రతనపు వేగము ఉంది. మరి ఈ 50 ఏళ్ల నిరీక్షణకు ఈ కాషాయ జెర్సీ ముగింపు పలుకుతుందా? 1975 నాటి ఆ బంగారు క్షణాల్ని 2026లో ఈ జట్టు మళ్ళీ తీసుకురాగలదా? నాటకానికి చివరి ఘట్టం ఎంత ముఖ్యమో ఆటలో చివరి నిమిషం కూడా అంతే ముఖ్యం. జెర్సీ రంగు ఏదైనా కావచ్చు, నీలమైన, కాషాయమైన, పసుపైన, ఆ జెర్సీపై ఉండేది మాత్రం మన మువ్వన్నెల జాతీయ పతాకమే. ఆ గుండె మీద ఉండేది ఇండియా అనే పేరు. ఆటగాడు వేసుకునే రంగు మైదానంలో కనిపిస్తుంది, కానీ ఆటగాడి నరాల్లో ప్రవహించేది భారతీయత అనే రక్తం. సాంకేతిక కారణాల వల్ల జెర్సీ రంగు మారినా దేశం కోసం చెమట చిందించాలనే తపన మాత్రం మారకూడదు. క్రీడల్లో సెంటిమెంట్స్ ఉంటాయి, వివాదాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ చరిత్ర గుర్తుంచుకునేది విజేతలను మాత్రమే. కాషాయ జెర్సీ వేసుకున్న హర్మన్ ప్రీత్ సేన మైదానంలో ప్రత్యర్థులను ఓడించి విమర్శలకు ఆటతోనే సమాధానం చెప్పి 50 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికి ప్రపంచ కప్ను ముద్దాడితే అదే ఆ జెర్సీకి దక్కే అతి పెద్ద గౌరవం. ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ జెర్సీ రంగును గుర్తుపెట్టుకోదు, ఆ జెర్సీతో ప్రపంచ కప్ను ఎత్తిన జట్టునే గుర్తుంచుకుంటుంది. కమాన్ ఇండియా, రంగేదైనా లక్ష్యం ఒక్కటే, విజయం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.